హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో జుట్టు పెరగడానికి ఒక ఆయిల్ తయారు చేద్దాం. ఈ ఆయిల్ రాస్తే జుట్టు రాలడం మొత్తం సమస్యలు పోతాయి. ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య జుట్టు ఊడవడం. ఈ జుట్టు ఊడవడం నివారించాలంటే, జుట్టు కుదుర్లు గట్టిపడాలంటే, ఎంతో పొడవుగా అవ్వాలంటే, చుండ్రు దురదలు తగ్గించాలంటే, జుట్టు పగుళ్ళు తగ్గించాలంటే ఈ ఆయిల్ రాస్తే చాలు, మొత్తం సమస్యలు పోతాయి. దీనికోసం 15 మందారపు పువ్వులు తీసుకోండి. ఒక ½ కేజీ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఈ మందార పువ్వులను రేఖ మందారం అంటారు. ఈ మందారపు పువ్వులు ½ కేజీ కోకోనట్ ఆయిల్లో తీసుకోవాలి. ఇది అలోవెరా ముక్కలు. ఈ అలోవెరా ముక్కలను పైన తొక్క తీసేయండి. తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీనినే కలబంద అంటారు. ఈ కలబందను పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది 4 టీ స్పూన్ల మెంతులు. ఈ మెంతులను 1/2 గంట సేపు నానబెట్టుకున్నాను. ఈ పెద్ద ఉసిరి 15 తీసుకోవాలి. దీనిని ఆమ్లా అంటారు. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కరివేపాకు కొన్ని రెమ్మలు తీసుకోవాలి. 10 కుంకుడుకాయలు గింజలు తీసేయాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఈ కోకోనట్ ఆయిల్ ½ కేజీ, అలోవెరా వేసుకుందాము, మెంతులు, మందారపు పువ్వులు, పెద్ద ఉసిరి, కుంకుడుకాయలు, కరివేపాకు మొత్తం మిక్స్ చేయండి. ఇది కలుపుతూనే ఉండాలి. ముందు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి, తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. మందారపు పువ్వులు, మెంతులు, ఉసిరి, కరివేపాకు యొక్క మొత్తం రసం నూనెలో దిగాలి. బాగా వేయించుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ పెడపెడమని తిరగాలి. మొత్తం వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత జల్లించుకోవాలి. ఒక జల్లెడ తీసుకొని జల్లించుకుందాము. మొత్తం జల్లించుకోండి. జల్లించిన తర్వాత చివర వచ్చిన పొడుము మొత్తం వత్తేసి బాగా దానిలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేయాలి. చివర వచ్చిన ఆయిల్ని జల్లించుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలుపుకుందాము. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ని 3 కలపండి. 1 2 3 ఆయిల్ మొత్తం కలిపేసేయండి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ తయారైపోయింది. ఈ ఆయిల్ని వారానికి 3 సార్లు రాసుకోవాలి. వారానికి 3 సార్లు రాసుకుంటే కుదుర్లు బలంగా, వెంట్రుకలు బలంగా ఉంటాయి. చుండ్రు దురద రాదు. వెంట్రుకలు పగలవు. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకల పెరుగుదల ఉంటుంది. వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి, బత్తుగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.